తలుచుకుంటేనే మనకు ప్యాంటు తడిసిపోతాయి. ఇంకా అది మన దగ్గరకు వచ్చిందా మన ప్రాణాలు పోయినంత పని అయిపోతుంది. చూడ్డానికి సన్నగా ఉన్నా పెద్దగా పర్సనాలిటీ లేకపోయినా పాముకు మనం భయపడడానికి ఒకే ఒక్క కారణం, అది వేసే కాటు. పాము విషంతో నిండిన జీవి. ఒక్క కాటు వేసిందా ఇక మన పని అయిపోయినట్లే. ఒకప్పుడు పాము కాటుకు విరుగుడుగా కొన్ని చెట్ల మందులను వాడేవారు. అయినా ఖచ్చితంగా బ్రతుకుతాడనే గ్యారంటీ లేదు. అయితే కాటు వేసిన కొంత సమయానికే చికిత్స తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చు. ప్రస్తుతం నగరాల్లో ఈ పాములను పెద్దగా చూడడం లేదు. ఇంకా చెప్పాలంటే జూ పార్క్ లాంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడే పాములను చూడగలం. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ పాము కనిపించడం సర్వసాధారణం. ఇప్పటికీ పాము కాటుకు చనిపోతున్న వార్తలు తరచూ చదువుతూనే ఉన్నాం. అయితే పాము అసలు ఎందుకు కాటేస్తుంది, కాటేస్తే ఎక్కువగా కాటేస్తుంది వంటి ప్రశ్నలు మనలో తలెత్తుతాయి. పాము సాధారణంగా తమకు ఎదురుగా ఉన్న వారు హాని కలిగిస్తారని భావించినప్పుడు కాటు వేస్తుంది. ఎక్కువగా కాలు, చేయి, యాంకిల్ వద్ద కాటేస్తాయి. అయితే అన్ని పాములు విషపూరితమైనవి కావు. కొన్ని జాతులు మాత్రమే విషం కలిగి ఉంటాయి. చాలా మంది నాగుల పంచమి నాడు పాముల వద్దకు వెళ్లి పాలు పోస్తారు. పుట్టలోంచి వచ్చిన పాము భక్తులను చూసి ఏం చేయదు. ఆ సమయంలో వారు ఏం చేయరన్న నమ్మకం పాములకు ఉంటుంది. తమకు హాని కలిగించే వ్యక్తులకు సహజంగానే పాములు పసిగడతాయని నిపుణులు చెప్తున్నారు. ఎప్పుడైనా పాము ఎదురైతే ఏం చేయాలో తోచదు. ఉన్నట్టుండి భయం మొదలవుతుంది. కొంతమంది పామును కర్రతోనో రాయితోనో కొట్టి చంపేస్తారు. కానీ అలా చేయకూడదు. పాము కనిపిస్తే దానికి భయపడకుండా శాంతంగా ఉండడం ముఖ్యం. మనం కామ్గా ఉంటే అది వెళ్ళిపోతుంది. ఒకవేళ కంగారు పడుతున్నట్లు కనిపించినా, పాముపై దాడి చేస్తున్నట్లు గమనించినా మిమ్మల్ని కాటేస్తుంది. కాబట్టి స్నేక్ సొసైటీకి కాల్ చేసి వివరాలను చెప్తే వారే వచ్చి తీసుకెళ్తారు.